యేసయ్యా నీకే వందనము. అతికాంక్షణీయుడా నా యేసయ్యా నీకే వందనము. యేసయ్యా నీకే వందనము. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీకే స్తోత్రమయా యేసయ్యా నీకే స్తోత్రమయా. నీకే స్తోత్రమయా యేసయ్యా నీకే స్తోత్రమయా. రక్తధారలతో వెలయించుకున్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. నీ రక్తధారలతో వెలయించుకున్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. చూడండి, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో బలహీనులో ఆ వ్యక్తినే దేవుడు ఎన్నుకొని ప్రార్థనా పరులుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ బలహీనుడవో సాతాను అక్కడే నిన్ను దెబ్బగొట్టాలని ప్రయత్నిస్తుంటది. నువ్వెక్కడ బలహీనుడవో దేవుడు అక్కడి నుంచే నిన్ను లేవనెత్తాలని ఆశపడుతుంటాడు. కాబట్టి మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను ప్రార్థన చేయలేను. ఒకవేళ నువ్వు భారీగా ఈ స్థలంలో ఈ మాటలు వింటున్నావేమో, కానీ నీ యజమానుడు, నీ భర్త గొప్పవాడు కావాలన్నా, చూడండి, ఒక పురుషుడు విజయం వెనక స్త్రీ కారణం ఉంటుంది, ఒక పురుషుడు పతనం వెనక కూడా స్త్రీ కారణం ఉంటుంది. తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మరెవరైనా. ఏ కుటుంబంలో, ఏ సామ్రాజ్యంలో ఒక పురుషుడు పతనమయ్యాడంటే వెనక స్త్రీ, ఒక పురుషుడు విజయం సాధించాడంటే వెనక స్త్రీ. దేవుని బిడ్డలారా, ఎందుకంటే స్త్రీలు మీ యొక్క సమయాన్ని దేవునితో గడుపుతున్నప్పుడు, మీరు మంచి ప్రార్థనా పరులుగా తయారవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడంటే మీ ప్రార్థనల ద్వారా మీ సమయాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు, మీ ప్రార్థనల ద్వారా మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, మీ సమాజంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని స్త్రీలకి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఎవరు కూడా బాధపడొద్దు. మనం ఎక్కువ ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. ఎలా ఉండాలండి? అందరం చెప్దాం, చాలా ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం, ప్రభువా నేను బలహీనరాల్ని, చేయలేను, నాతో కాదు, నాకు చాలా చిన్న విషయంలో నేను చాలా సెన్సిటివ్, నేను లేకపోతే నాకు అది ఉంది ఇది ఉంది. మనం చూడండి, స్త్రీలు చిన్నదానికి బలహీనమైపోయి మాట్లాడుతుంటారు, కొంచెం దానికి సెన్సిటివ్గా ఏడుస్తుంటారు. కానీ నీ ప్రార్థన ఎంత బలమైందంటే, నేను ఇంట్రడక్షన్లో చెప్తున్నాను, ఇర్మియా ప్రవక్త చెప్తాడనమాట, తెలివి కలిగిన స్త్రీలని పిలువనంపుడి. చూడండి, రోదన ధ్వని చేసే స్త్రీలని పిలువనంపుడి. ఒక ఇంటిలో ఒక స్త్రీ గాని ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, రోదన ధ్వని చేస్తూ, విజ్ఞాపన చేస్తూ ఒక స్త్రీ ఉందంటే, ఆ కుటుంబం కానీ, ఆ పరిచర్య కానీ, ఆ సంఘం కానీ, ఆ యొక్క కంపెనీ కానీ, అది ఏదైనప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఏముండాలండి స్త్రీలకి? ఆ ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పండి, ఈ ఇంటికి వెళ్ళి 4 మాటలు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి క్యారీ చేస్తూ ఉంటారు. ఆ ఇంటి నుంచి ఒక మాట, ఈ ఇంటి నుంచి ఒక మాట. కానీ నువ్వు ఒక మంచి, అంటే సంయోచిత జ్ఞానం కలిగిన స్త్రీగా, మంచి ప్రార్థనా పరురాలైన స్త్రీగా ఉండాలంటే నీకు మంచి సంబంధం ఎవరితో ఉండాలంటే ప్రభుతో ఉండాలండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు, 15వ వచనం వరకు చదువుదాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి,
అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చదువమ్మా ఇంకో మాట. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చదువమ్మా. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. పౌలు భక్తుడు తను రాసినటువంటి పత్రికల్లో ఎక్కువగా సంఘానికి చెప్పే మాట ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన అనుభవాన్ని, ఆయన అనుభవిస్తున్న అనుభవాన్ని కొన్నిసార్లు రాస్తూ చెప్తుంటాడు. చూడండి, ఎడతెక్క ప్రార్థన చేయడి, ప్రభువుని స్తుతించడం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడిన చోట కంపించడం, దేవుని యొక్క శక్తి దిగటం, అదేవిధంగా వారు ఆ దినము నుంచి వారు బహుబలంగా ఎడతెక్క ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన ఎంత బలముగా వారు చేయటం ప్రారంభించారంటే వారు అన్నిటినీ మర్చిపోయి ప్రార్థనలో ఎప్పుడైతే పోరాడడం ప్రారంభించారో, ప్రార్థనలో ముందుకు సాగటం ప్రారంభించారో, దేవుడు బలమైన ఉజ్జీవాన్ని రగిలించుకునేటట్టుగా అపోస్తులను వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడున్న అపోస్తులు కావచ్చు, సంఘము కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, విశ్వసించిన వారందరూ కూడా ఏక మనస్సు కలిగట వారు ప్రార్థన చేస్తుండగా, ప్రభువుతో గడుపుతుండగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఫీడింగ్ లేకుండా ఒక వ్యక్తి ఎండిపోతాడు. చూడండి, మంచి భోజనం చేయలేదనుకోండి, ఒక వ్యక్తి శరీరం ఎలా అయిపోతుంది? ఎండిపోతుందండి. ప్రార్థనా జీవితం లేనివారు మీరు ఎన్నన్నా చేయండి, దానిలో విజయం ఉండదు. ఇది మాత్రం 100% సత్యాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రార్థనతో కూడిన పని చేసిన దాన్ని బట్టి అది తప్పకుండా సఫలమవుతుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెఫ్రా గురించి కొలసీ సంఘానికి చెప్తూ ఉంటాడు. ఏమనంటే, మీలో ఒకడున్నాడు, అతడు మీరు పరిశుద్ధులను సంపూర్ణులను కావాలని మీ గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలలో పోరాడుతున్నాడట. ప్రార్థనలో కాదట, ప్రార్థనలలో పోరాడుతున్నాడు. ఈ రోజుల్లో సంఘానికి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తారా అని మిమ్మల్ని మీరు ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? 10 నిమిషాలు చేస్తారు, అరగంట చేస్తారు. ఒకరోజు బాగా నేను ప్రేయర్లో ఉంటే ఒక సహోదరి వచ్చి ఊకే నాతో మాట్లాడాలని విసిగిస్తుంది. మా వాళ్ళు అన్నారు, ప్రార్థనలో ఉన్నారమ్మా అంటే, మేము ఇంత కష్టపడి వెయిట్ చేస్తుంటే ఎప్పుడు ప్రార్థనలో ఉంటారా? ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ప్రార్థన, అర్జెంటుగా రమ్మని అంటుంది. నేను చాలాసేపు ప్రార్థన అయిపోయినాక వెళ్ళినాక ఏంటమ్మా అని అడిగాను. అంటే తన సమస్య చెప్పింది. నీకు ఒక మాట చెప్తాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వేం చెయ్యొద్దు, మందిరంలో మోకరించి ప్రార్థన చెయ్యి, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సరే అని ఒప్పుకుందండి. మందిరంలోకి పిలిచాను. నెక్స్ట్ డే వచ్చింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోకరించి ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చేయలేకపోయింది ఆమె. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? అమ్మగారు తప్పైపోయింది మిమ్మల్ని అనడం. ఎందుకన్నాను అంటే ఏమంటుందంటే, అన్నిటికంటే కష్టతరమైంది ప్రార్థన అని నేను తెలుసుకున్నాను అంటుంది. అన్నిటికంటే కష్టమైంది ఏంటి చెప్పండి? ప్రార్థన అండి. ఎందుకంటే మనం ఏదైనా చేయగలుగుతాం, మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి, మన బాడీ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి, మన హృదయము దేవుని హృదయము కలిసిపోయి దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి. అది ప్రార్థన అంటారంటే. ప్రార్థన అంటే, ప్రార్థన మీద ఒక పాట ఉంటుంది, చాలామంది అక్కడక్కడ పాడుతూ ఉంటారు. ప్రార్థన యేసుని సందర్శన అంట. యేసుతో నువ్వు సందర్శించటం, యేసయ్య మాటలు వినటం, నువ్వు దేవునితో మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడడం. ఇటువంటి సమయంలో నీకు ఏది గుర్తుకు రాకూడదు. ప్రార్థన అంటే కొద్ది మోకరించి మా అమ్మ ఎట్లుందో, మా నాన్న ఎట్లున్నాడో, మా చెల్లి ఎట్లుందో, అది ఎట్లుందో, ఇది ఎట్లుందో, ఇంట్లో అన్నం పెట్టొచ్చా, కూర పెట్టొచ్చా, స్టవ్ సిమ్లో పెట్టానా, పైకి పెట్టానా, అక్కడ అది ఉందా, ఇక్కడ ఇది ఉందా, దీన్ని ప్రార్థన అన్నారు. నీ మనస్సు దేవుని మనస్సు కలిసిపోవటం ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఇది కష్టమా సులభమా అండి? ప్రార్థనలో కూర్చున్నప్పుడు చూడండి, దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన మనస్సునట నిబ్బరం చేసుకున్నాడట. ఏం చేసుకున్నాడు? నిబ్బరం అండి. అంటే నువ్వు ఇక్కడ ఉంటావు కానీ, ఇప్పుడు నువ్వు దేవుని మాటలు వింటుంటావు కానీ నీ మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో మీరు ఆలోచిస్తుంటారు. దానికి ఏమంటారు, హద్దు ఆపు లేదు, ఆలోచిస్తూ ఉంటుంది. కానీ
దానియేలు ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం మొదలుపెట్టి తన మనస్సుని అన్నిటి మీద కొట్టేసుకొని నిబ్బరం చేసుకొని కేవలం దేవుని వైపు చూస్తున్నాడంట. దాన్ని ప్రార్థన అంటారండి. ఆ ప్రార్థన కానీ ఇప్పుడు సంఘాలు కానీ చేస్తే, ఒకవేళ ఆ ప్రార్థన కానీ నువ్వు కానీ దేవుని సన్నిధిలో చేస్తే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు సహోదరి సహోదరుడా. ఎందుకంటే మనము పై నీళ్లు తాగడం కాదు కానీ లోతులోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చూడండి, సంఘము గురించి, సంఘాల గురించి ఎఫెఫ్రా లాంటి వారు ప్రార్థనా పరులు సంఘాల్లో లేవాలి. సంఘాలు నిజంగా దేవుని బిడ్డలారా, మనము మోకరిస్తే, మనం కానీ కలిసి ప్రార్థన చేస్తే అపోస్తుల కాలంలో ఏం జరిగిందో ఈ రోజుల్లో అది జరగటానికి ఇష్టపడుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకు అపోస్తుల కాలంలో వారు ఎలా ప్రార్థన చేశారండి? వారి మనసులట కలిసిపోయాయట. ఇద్దరు కూర్చుంటే మనసులు కలవట్లా. ఈ రోజుల్లో కలుస్తున్నాయా చెప్పండి? ఒకరు ప్రార్థన చేస్తుంటే మరొకరు మనసు కలవట్లా. నీ మనసు, నీ తోటి మనసు, ఈవెన్ భార్య భర్తలు కూడా మీరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెయ్యలేని కార్యాలు ఈ భూమి మీద ఏదీ లేదండి. బైబిల్ గ్రంథంలో ఎస్తెర్ మొర్దెకై కుటుంబానికి, తన వంశానికి వ్యతిరేకత వస్తుంది. వచ్చినప్పుడు మొర్దెకై అంటాడు, ఎస్తెర్కి చెప్తాడు, రాణివిగా నువ్వు ఉన్నావు ఈ యొక్క పట్టణానికి, ఒకవేళ దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో నువ్వు అది మర్చిపోవద్దు. ఈ సమయమును బట్టియే ఈ స్థానంలోకి వచ్చావనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కానీ నీవు ఏం చేయాలో అది చేయమన్నప్పుడు ఆమె ఏమంటుందో తెలుసండి? ఏమంటదంటే ప్రార్థన చేద్దామంటది. ఏమంటదండి ఎస్తెర్ రాణి? ప్రార్థన. చూడండి, మన జీవితంలో ప్రార్థన అనేది అది 3 అక్షరాల మాటే కానీ అది చాలా శక్తివంతమైన మాట దేవుని బిడ్డలారా. ఎస్తెర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ముందు అక్కడ తన మొర్దెకైతో చెప్తుంది, మీరందరూ కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి నా నిమిత్తము, నా చెలికత్తెల నిమిత్తము, నేను రాజు యొద్దకు వెళ్ళే నిమిత్తము ప్రార్థన చేయండి. అంటే ఒక రాణి అంటే చూడండి, రాణి స్థానంలో ఉన్నప్పుడు ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆమె తలంచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ ఆమె ఏం చేయటానికైనా ప్రార్థనాపూర్వకంగా చేయటానికి ఇష్టపడిందండి. అందుకనే ఈ రోజుల్లో నువ్వేం చేయాలని ఆశపడుతున్నావో నాకు తెలీదు, ఎందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావో నాకు తెలీదు, దేన్ని సాధించాలని ఆశపడుతున్నావో నాకు తెలీదు, కానీ నీవు కానీ మోకరించి బలమైన ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానంలోకి నేను తీసుకెళ్తాడు. అది మాత్రం నేను చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన మాట. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ఎలా చేస్తామండి? ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారా? కుటుంబాలు చూసుకునే వారు ప్రార్థన చేయగలుగుతారా? మరి చాలా మంది అంటారు, ఎలా ప్రార్థన చేయగలుగుతామండి? ఎడతెగక ప్రార్థన అంటే 24 hours ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలి? రియల్లీ దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతమంది రోజుకి మీ యొక్క అంటే మీ 24 గంటల్లో మీ టైంని దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? మరి 2 గంటల 45 నిమిషాలు చేయగలుగుతున్నారా ప్రార్థన? పోనీ 2 గంటల 45 నిమిషాలు కంటిన్యూగా చేయకపోయినా మార్నింగ్ 1 గంటన్నర, ఈవినింగ్ 1 గంటన్నర ఒక వ్యక్తి చెల్లిస్తే ఆ దశంభాగం చెల్లిస్తే చాలండి. ఈ రోజుల్లో దశంభాగం ఎక్కడిది? 10 నిమిషాలు, 15 నిమిషాలు. చూడండి, చాలామంది ప్రార్థనలో బలహీనులుగా ఉంటున్నారు దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, ప్రార్థన అభిషేకాన్ని మీపై కుమ్మరించాలని ఆశపడుతున్నాడు ఈరోజు. ఏ అభిషేకాన్ని అండి? అందుకని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31-32 వచనాల నుంచి చదవండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, క్రిందకి చదవమ్మా. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. పేతురు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు యేసు ఎవరో చెప్పడానికి భయపడ్డాడు. యేసు క్రీస్తుతో నేను ఉన్నానని చెప్పడానికి భయపడిన వ్యక్తి యేసు నాతో ఉన్నాడు, నాకు మనందరి కొరకు యేసు చనిపోయాడని బోల్డ్గా ధైర్యంగా ఆయన నిలబెట్టింది ఏంటంటే, ఆయన ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో ఆ 2వ అధ్యాయంలో మేడగది అనుభవంలో ప్రార్థనలో ఎప్పుడైతే ఏకీభవించాడో ఆయన ప్రార్థన శక్తి ఆయనని బోల్డ్గా మార్చింది దేవుని బిడ్డలారా. చూడండి, పేతురు ప్రార్థనలో గడపక ముందు మరో వ్యక్తి, పేతురు అభిషేకం పొందకముందు సాధారణ వ్యక్తి, పేతురు అభిషేకం పొందినాక ప్రార్థనలో గడిపాక చూడండి యేసుక్రీస్తు గురించి బాహటంగా ప్రకటించడానికి ముందుకు వచ్చేసాడండి. అంటే ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏం చేస్తుందండి ప్రార్థన? అందరం చెప్దాం. ఒక మనిషిని ఆయన ఉన్నతమైన వ్యక్తిగా మార్చేవాడు,
ఆయన బలహీనుడిగా చేసేవాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. ఈ రోజుల్లో మనము బలంగా వాడబడుతున్నప్పుడు, ఏదైనా బలమైన ప్రత్యక్షలు చెప్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే సేవకులని దేవుళ్లాగా ఆరాధిస్తున్నారు. కానీ ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, సేవకుడిని గౌరవించాలి, ప్రేమించాలి, కానీ దేవుణ్ణి ఒక్కనే ఆరాధించాలా. ఎవరినండి ఆరాధించాలి? యేసయ్యను ఆరాధించాలి. ఎంత గొప్ప భక్తులైనప్పటికీ వారు దైవజనులు కాబట్టి గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, ప్రేమించాలి, కానీ సన్మానించాలి. కానీ ఆరాధించడానికి, ఆరాధనకి యోగ్యుడు ఒక్కడే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేసిన, సూచక్రియలు చేసిన, మహత్కార్యాలు జరిగిన ఒక సేవకుని డెప్త్లోకి దేవుడు తీసుకెళ్లిన అది ప్రభువైన యేసు గొప్పతనమని ప్రభువుని స్తుతించాలి. లేకపోతే ఏమైంది తెలుసా? అపవాది దెబ్బ కొడుతుందండి. అయితే ఒక భక్తుడట బాగా దెయ్యాలను వెళ్ళగొట్టేవాడట, చాలా ప్రార్థనాపరుడట. అయితే చాలా బలమైన కార్యాలు జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్నాడట, అయ్యగారు రాత్రి నిద్ర పట్టట్లేదు, దెయ్యాలు నన్ను పీడిస్తున్నాయంటే నా పేరు చెప్పరా, అవే పోతాయి అన్నాడట. ఏమన్నాడంట? నా పేరు చెప్పు, అవి వెళ్ళిపోతాయి అంటే ఆయనకి తెలియకుండగానే యేసయ్య పేరు చెప్పరా అనకుండా ఏమన్నాడు? నా పేరు చెప్పరా అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి ఆ దెయ్యాలు రివర్స్ అయిపోయారంటండి. లాస్ట్కి ఆయన దెయ్యాలు చంపేసే ఆయనని దెయ్యాలు రాజుగా బోర్డు పెట్టుకుని చచ్చిపోయాడట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రార్థనలో ఉన్నప్పుడు మనకి అతిశయం రాదు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్నప్పుడు మన శరీరం చనిపోతుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఎంత పనికిమాలని వారమో అర్థమైపోతుంది. ఎందుకంటే దానియేలు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి ఏమంటాడో తెలుసా? అయ్యా, మేము మా ప్రజలు ఎలాంటి వారమంటే దౌర్భాగ్యులము, దుష్టులము. అయ్యా, నీ ఒక్కడవే నీతిమంతుడు అంటాడు. అసలు దానియేలుకున్న ప్రత్యక్షత ఏంటంటే కఠినమైన మర్మాలకు అన్నిటికీ కూడా అర్థం చెప్పగలిగే వాడు, అటువంటి వాడు రాజ్యంలోనే లేడట. ఆయనకున్నటువంటి ఇదేంటంటే ఆ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దేవతల ఆత్మ గలవాడు. అంత ప్రైజింగ్స్ ఉన్నాయి ఆయనకి ఆ రాజ్యంలో. కానీ అంత ప్రైజింగ్ ఉన్నా, అలాంటి వ్యక్తిగా ఉన్నా ప్రార్థనలోకి వెళ్ళాక ప్రభుతో ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, మేము ఎట్లాంటి వారమంటే దౌర్భాగ్యులం. నీ భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా చెప్పినా వినకుండా మేము తిరుగుబాటు చేసిన వారం కాబట్టి ఈ శిక్ష మాకే తగి ఉన్నది. మేము అర్హులం, మేము సిగ్గునొందుటకు, అవమానపరచబట్టకు మేము అర్హులమని ప్రార్థనలో ఒప్పుకుంటాడండి. ఎందుకో తెలుసా? ప్రార్థనలోకి వెళ్ళినాకనే దేవుడెవరో మనమేంటో బయటకు వస్తుంది. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అతిశయం, మనలో ఉన్న అహంకారం అన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు చూడండి, అందుకనే పేతురు యోహాను గురించి వీరు యేసుతో కూడా ఉన్నవారు అనటానికి ఏంటంటే, ఒకప్పుడు యేసుతో ఉన్నప్పుడు వారికి దొరకలేదు అది, కానీ ఒకానొక రోజు వచ్చేసింది, చాలా పవర్ఫుల్ వ్యక్తులుగా, దీనులుగా మారిపోయారు. వారి జీవితం యేసుక్రీస్తుని చూపించే విధంగా అయిపోయింది. అందుకని వారు యేసుతో ఉన్నవారు అనే మాట రావటానికి అది అర్థం. దేవుని బిడ్డలారా, కానీ ఒక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. ప్రార్థన ఏం చేస్తుందంటే నీలో ఉన్న అహాన్ని, నీలో ఉన్న గర్వాన్ని నిన్ను చంపేసి నీలో క్రీస్తుని బయటికి తీసుకొని వస్తుంది. ఎవరిని బయటికి తీసుకొని వస్తుందండి? యేసయ్యని. ఒకసారట విలియం కేరీ గురించి మీ అందరికీ తెలుసు. చాలా భక్తుడు మన భారతదేశానికి వచ్చి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ఎంతో బహదీనుడండి అతను. అంటే ఆయన మరి కలకత్తాకు వచ్చి తను బెంగాలీ భాష, ఇంగ్లీషు ఇవన్నీ తెలుగు కష్టపడి నేర్చుకొని తర్జుమా చేసిన వ్యక్తి ఆయన. ఆ యొక్క కలకత్తాలో ఒక గవర్నర్ వచ్చి మొట్టమొదటిగా ఈయనను కలిసినాకనే వెళ్ళాలట. అయితే ఒక వ్యక్తి కట ఈయన గురించి బాగా అసూయ వచ్చేసిందంట. ఇంత విలియం కేరీ ఈ స్టాండర్డ్లోకి వెళ్ళడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ చెప్పులు కుట్టుకునేవాడు అని చెప్పేసి ఒకరోజు ఒక సభలో విలియం కేరీ గారి గురించి ఒక మాట చెప్తున్నాడట. ఆయన ఏమని పిలిచి ఆయనని ఆహ్వానించి ఆయన స్టేజ్ మీదకి పిలిచినప్పుడు, ఇగో చెప్పులు తయారు చేసే విలియం కేరీ గారు ఇక్కడ ఉన్నారు, ఆయనని స్టేజ్ మీదకి పిలుస్తున్నామంటే విలియం కేరీ వెళ్ళి మైక్ తీసుకొని, అయ్యగారు తప్పు చెప్పారు, చెప్పులు తయారు చేసే అంత యోగ్యుణ్ణి కాదు, చెప్పులు రిపేర్ చేసేవాడిని నేను. ఎందుకంటే చెప్పులు రిపేర్ చేసే అయోగ్యుణ్ణి నేను, చెప్పులు తయారు చేసే అంత యోగ్యత కూడా నాకు లేదు. చూడండి, ఆయన కించపరిచిన ఈయన తగ్గించుకున్నాడు. ఎందుకంటే విలియం కేరీ ప్రార్థనాపరుడు కాబట్టి. దేవుని బిడ్డలారా, నిజంగా ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే మనలో ప్రార్థన ఉన్నప్పుడు మనం చనిపోతాం. ఎవరు చనిపోతామండి? పౌలు మంచి ప్రార్థనాపరుడు కాబట్టి ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు ఉద్రేకం, బాగా
కోపం అన్నీ ఉండే. రాను 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 పాపులలో ప్రధానుడును అందరికంటే అత్యల్పుడను తగ్గించుకోవడానికి ఆయన ప్రార్థనలోనే లోతులోకి ఎప్పుడైతే వెళ్ళాడో తగ్గింపు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకి నేర్పించేది ఏంటో తెలుసా? దీనత్వము, తగ్గింపు. ఎందుకంటే నువ్వు చూడండి, ఎవరితో సహవాసం చేస్తున్నప్పుడు వారి తప్పకుండా వారి ఇన్ఫ్లుయెన్స్ కానీ వారిది నీ మీద పడుతుంది. నువ్వెవరైనా మంచి ఆయా కండిషన్లో ఉన్న వారితో స్నేహం చేస్తున్నప్పుడు ఎంత నువ్వు లేదనుకున్నా అవి పడతాయి. మీ పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు, కాలేజెస్ పంపేటప్పుడు మీరు ఏం చెప్తారో తెలుసా? మంచి వారితో ఫ్రెండ్షిప్ చేయనానా, జాగ్రత్తగా ఉండని చెప్తారు. ఇష్టం వచ్చినవి తినకు, వారితో వీరితో ఉండకని చెప్తారు. ఎందుకంటే తప్పకుండా 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారనే సామెత ఉంది. కానీ యేసుతో సహవాసం చేస్తే మనం యేసు వలే మారిపోతాము. దేవుని బిడ్డలారా, ఎవరిలా మారిపోతామండి? ఎంత మంచి కనికరం ఉంటుందండి యేసయ్యలో. ప్రేమ, కనికరం, వాత్సల్యత ఉంటుంది. యేసుని చూస్తే ఎట్లుంటుందండి? యేసుక్రీస్తు ఆయన స్వభావాన్ని ధ్యానిస్తుంటే అనిపిస్తుంది నిజంగా బ్రతికితే ఇట్లా బ్రతకాలి, లేకపోతే ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే అలా మన జీవితంలో అటువంటి అనాయింటింగ్ యాక్టివేట్ కావాలంటే, ఒకప్పుడు పేతురు, యోహాను వీళ్ళంతా యేసుక్రీస్తు ఉన్నప్పుడు రొట్టెలు తినడం, చేపలు తినడం ఎంజాయ్ చేసేవాళ్ళు. యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలను చూసి ఆయన దగ్గరికి ప్రజలు వస్తుంటే తప్పుకోండి అనడం, అందరినీ గద్దించడం, ఎక్కడికి పోయినా నిద్రపోవటం, తిండి తినడం. అప్పుడనే యేసుక్రీస్తు శిష్యుల గురించి చాలా మంది అన్నారు, నీ శిష్యులు తిండి తినడం తాగడం తప్ప నీ శిష్యులకి ఏమీ లేదు. కానీ వారు చేసిన సహవాసం అది వ్యర్థం కాలేదు. కానీ యేసులో ఉన్న ఏ అభిషేకం ఉంటే ఆయన అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మీరు దేవుని కంటే గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తారో తెలుసా? మీ జీవితంలో ఏముండాలండి? చెప్దాం, ఏముండాలా? ప్రార్థన అండి. అది చాలా ప్రాముఖ్యమైంది. అనుకోకుండా మా ఆయనకి కాలు ఇరిగింది. అనేక చోట తిప్పితే అతకదని చెప్పి బాధపడ్డాం. ప్రభా, మరి లైన్ ప్రోగ్రాం వచ్చినప్పుడు మరి మా అక్క ఏం చేసిందంటే, అయ్యగారు అమ్మగారు చెప్తుండగా ఫోన్లో ఎక్కిచ్చింది. అప్పుడు మేము వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నాము. తీసుకొచ్చి అయ్యగారు, మీరు ఎక్కడైతే బాధ ఉందో అక్కడ మీరు చేయండి, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఉన్నారు అయ్యగారు. అలాగే చేసాం. అయ్యగారు ప్రార్థన చేయగా నా భర్త కాలుకు స్వస్థత వచ్చింది. అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల మేము ఎన్నో మేలులు పొందుకుంటున్నాము. అయితే నాకు గత 5 నెలల నుంచి ఆహారం నోళ్ళకి వెళ్ళేది కాదు. 5 నెలలు నేను ఒక గ్లాస్ పాలు తాగి ఉండేవాడిని. 24 కేజీల బరువు తగ్గిపోయాను. నేను లైవ్లో ఏకపించాను. నా 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. అయినా సరే ఈరోజు లైవ్లో ఆ కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటున్నాను. యూరిన్ బాగా పాస్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సహోదరుడు తండ్రి ఏడుస్తున్నాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త మన దేవుడు. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. లైవ్లో ఈ కుటుంబం ఏకీభవించి తన లైవ్లో కూడా టెస్ట్ మని చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. ఫోన్ చేసి నిన్న సండే తన శరీరంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే మరి యూరిన్ ఫ్రీ ఉండదు, ఆహారం తీసుకోలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ విశ్వాసంతో ఆ లైవ్లో ఏకీభవించి లైవ్లో నుంచి ప్రార్థించిన ఆయిల్ ఎప్పుడైతే తాగాడో, రాసుకున్నాడో, తన కిడ్నీ ఫంక్షన్ అవుతుంది, యూరిన్ ఫ్రీ అయిపోయింది. అంతేకాక ఆహారం తీసుకోగలుగుతున్నాడు. ప్రభు ఆరోగ్యాన్ని దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ కలుగునుగాక. నేను నా శరీరంలో చాలా బలహీనతగా ఉండటం జరిగింది. ఈ పక్కలో గుండె నొప్పిగా రావటం జరిగింది లాస్ట్ ఇయర్. నేను ఇక్కడికి ఫిబ్రవరిలో ఇక్కడ మీటింగ్స్కి నేను ఒక్కడనే వచ్చిన. నేను బీడీ పడేసి నేను 3 సార్లు కాల్చేవాడిని. బీడీ ముక్క పడేసి 3 సార్లు కాల్చేవాడిని. మరి నేను తాగుడు బాగా వ్యసనం పడేవాడిని. మరి సినిమాలు సీరియల్స్ బాగా ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ అమ్మగారు ప్రవీణ్ గారు ప్రార్థన చేసి పంపిస్తే నేను నా బ్రతుకంతా పూర్తిగా మార్చుకొని గుంటూరు LEM స్కూల్ గ్రౌండ్స్కి వచ్చేసరికి 40 మంది నా కుటుంబ సభ్యులు కానీ నా ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎదర పట్టా సరిపోదు. 40 మందిని నేను తీసుకొస్తున్నాను. 40 మంది మార్చగలిగాను. అది అమ్మగారి అయ్యగారి దయవల్లేను. నేను ఎప్పుడూ వీళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటాను. అది చూస్తే కానీ మేము పడుకోము.
మా పరిస్థితి మాకు అంత స్వస్థత కలుగు చేసినారు మా అయ్యగారు అమ్మగారు. కేవలం వీళ్ళ వల్ల నేను ఒక అబద్ధం ఆడను, ఏమాత్రం పని దగ్గర చిన్న ఏ ఫాల్ట్ కూడా నేను ఏమన్నా కానీ హెచ్చరిస్తూనే ఉంటాను. కేవలం అమ్మగారు అయ్యగారు ప్రార్థన దయ వల్ల వీళ్ళు నన్ను మార్చగలిగారు, నేను 40 మందిని మార్చగలిగాను. అమ్మగారు అయ్యగారు వాళ్ళ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒళ్ళంతా ఏందో పులకరించేసి ఇంకా 40 కాదు 100 మందిని తీసుకురావాలి గుంటూరుకి అన్న ఆలోచన, అది ఆ తపన. అమ్మగారు వీళ్ళిద్దరూ నాకు మంచి సేవకులు, నాకు మంచి ఇదనమాట. అసలు వీళ్ళు రివైవల్ ఆ రైజ్ చేయటం వల్లే నేను ఈ రీతిగా మార్పు చెందాను. చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించగాన అమ్మగారికి కృతజ్ఞతలు. చూడండి, యేసుబాబు సహోదరుడు లాస్ట్ ఇయర్ ఇదే సింగ్నగర్ స్టేడియంలో మీటింగ్స్ జరిగినప్పుడు తనకి స్మోకింగ్ అలవాటు ఉంది, త్రాగుడు అలవాటు ఉంది, అనేకమైనటువంటి బానిసత్వంతో తను ఒక్కడొచ్చాడు. కానీ ఆ రాత్రి తన జీవితాన్ని వాక్యం ద్వారా మరి దైవ సేవకుల మీద ప్రార్థించిన తర్వాత యేసయ్య తన హృదయాన్ని దర్శించడం, తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించడం, ఆ రోజు నుంచి త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి విడుదల పొందటం, తను తెలుసుకున్న సత్యాన్ని అనేకులకు తెలియచేయాలని ఆశపడి మరి ప్రతి నెల 2వ మంగళవారం గుంటూరులో LEM స్కూల్ గ్రౌండ్స్లో జరిగే మీటింగ్కి అనేకుల్ని తీసుకురావటం, ఆ తీసుకొచ్చిన వారిలో కూడా తను చెప్పాడు అనేక మంది త్రాగుబోతులు మార్చబడ్డారంట. దేవుని బిడ్డలారా, రియల్లీ ఇది నిజంగా ఒక్క సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటికి సువార్త ప్రకటించగలిగింది. ఒక్క వ్యక్తిని లాస్ట్ ఇయర్ మీటింగ్లో దేవుడు పట్టుకొని తన ద్వారా తన రాజ్యాన్ని యేసయ్య కడుతున్నాడు. నిజంగా ఈ కుటుంబాన్ని, ఈ సహోదరుణ్ణి ఇంకా ఈ సంవత్సరం అంతా ప్రభు దీవించి ఆశీర్వదించి సమృద్ధి పరచునుగాక.